తమ్ముడు అన్నా ఇప్పుడు అన్నా నేను అన్నా చేశానంటే అన్నా నీ పేరు కానీ నీ ఊరు కానీ ఏమీ చెప్పొద్దు. సరే సరే అన్నా. ఇది రికార్డ్ అవుతుంది. ఇది నీకెందుకు చేశానంటే ఆ, మీలాగా చాలా మంది బాధితులుగా ఉన్నారు సమాజంలో. ఖచ్చితంగా. చాలా మంది బాధితులుగా ఉన్నారు. ఎవరు పాస్టర్ల బాధితులుగా ఉన్నారు. ఉమ్, యేసు ప్రభు పేరు చెప్పి డబ్బు ఉమ్, దండుకుంటున్నారు, కుటుంబాల్లో కలహాలు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఉమ్. భార్యని ఒక్కొక్కళ్ళు అంటే నేను అందరిని అంటున్నా, పాస్టర్లో తెలుసులే కొంతమంది అబ్బా. ఉన్నారు వాళ్ళ ఉమ్, భార్యల్ని కూడా చెరబట్టి వాళ్ళ భర్తల్ని అన్నా. ఏకాకి చేసి నాశనం చేసిన ఉమ్, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని నేను ఉమ్, పెట్టలా, వాళ్ళ పర్సనల్ విషయాలు తప్పు పెట్టకూడదని ఉమ్. చాలా మంది ఎస్ ఎస్. పాస్టర్ల ఉమ్, బాధితులు నాతో చెప్పారు. కానీ మా అన్నా. వాయిస్ ఉమ్, పెట్టొద్దండి, నా ఇలా మా భార్యని వాడు చెరబట్టాడు, బాప్టిజం అన్నా. తీసుకున్న తర్వాత మా జీవితాలు నాశనం అయిపోయినాయి అన్నా. అని ఆ. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అన్నా. పెట్టలా. అలాంటి కొంతమంది ఉన్నారు, అందరూ కూడా మనం అనం. ఉమ్, అలాగే ఉమ్, మీరు ఉమ్, కూడా క్రైస్తవ బాధితులు అని చెప్పారు. ఉమ్, అలాగే అన్నా నేను గర్వాపిస్ అయ్యాను మీ వీడియోస్ చూసి అని కూడా మీరు అన్నారు. ఉమ్. అవునా. దాని మీద ఇప్పుడు ఏంటంటే మీరు ఎలా ఉమ్, గర్వాపసి అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఉమ్, మీకు ఈ క్రైస్తవంలో ఏం నచ్చలేదు, మీకు భవిష్యత్తులో మీరేం చేయబోతున్నారు మీరు చెప్తే మీ ద్వారా కొన్ని వందల వేల మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటది. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఉమ్. అట్లా అన్నా ఇప్పుడు ఇప్పుడు రికార్డ్ అవుతుందా లేదంటే మళ్ళీ? రికార్డ్ అవుతుంది. ఓకే అన్న. ఓకే. ఆ, ఓకే అన్న. యాక్చువల్లీ మెయిన్ పాస్టర్ల గురించి అన్న ఫస్ట్, తర్వాత ఒక్కొక్కటి చెప్తాను. ఆ, ఆ, పాస్టర్స్ ఏంటంటే వాడు మెయిన్ వ్యాపారం గురించి వచ్చారన్న. ఇప్పుడు మెయిన్ ఈ విశ్వాసం, ఈ పాప క్షమాపణ అనేది ఉట్టు జోక్ అన్న. ఎందుకంటే ఉమ్, వాడు ఏమంటాడో, విశ్వాసం ఉంటే నీకు అనారోగ్యం తగ్గుతుంది, అది వస్తుంది, ఇల్లు వస్తుంది, అది ఇది అంటాడు. అవును. కానీ అది నిజం కాదు. ఏంటంటే వాడు తప్పు దాచుకోవడానికి ఆ మాట. ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను అనారోగ్యంలో ఉన్నాడన్న. ఆ, ఇప్పుడు ఆడు ఎన్ని ప్రేయర్లు చేసినా ఆడు నోరు కంట్రోల్ లేకుండా ఉంటే ఆడికి అనారోగ్యం ఉంటుంది, అది ఎవరైనా సరే. ఉమ్, కానీ మనోడు ఏమంటాడు, విశ్వాసం లేదు అంటాడు. కానీ రియాలిటీ ఏంటంటే ఆడు నోరు దోల కంట్రోల్ చేయలేదు కాబట్టి, ఆడు డిసిప్లిన్గా లేదు కాబట్టి ఆ యొక్క ప్రాబ్లం అనేది, ఆ యొక్క డిసీజ్ అనేది ఉంటుంది. అవును. సో వాళ్ళు తప్పులు దాచుకోవడానికి విశ్వాసం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అవును. తప్పు చేసావు నాన్న, నువ్వు ఆరోగ్యంగా తిని చెప్పడు, నీకు విశ్వాసం లేదంటాడు. కదా, అప్పుడు చివరి వరకు ఆడికి అనారోగ్యం అలాగే ఉంటుందన్న. అవును. దాంట్లో ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు మనం భగవద్గీతలో క్లియర్గా చెప్పింది, మనం బాధ్యతగా ఉండాలని చెప్పి క్లియర్గా చెప్పింది. ఈడేం చేస్తాడో, మీరు దేవుడి మీద మట్టి విశ్వాసంగా ఉండండి అని మెజారిటీ చెప్తాడు తప్ప మనకి ఎలా తినాలి మెయిన్ మ్యాటర్ చెప్పడు. వాడు అనారోగ్యం వచ్చే వరకు వెయిట్ చేస్తాడు, వెయిట్ చేసిన తర్వాత అనారోగ్యం వస్తుంది, హీలింగ్ ప్రేయర్ చేస్తాడు. హీలింగ్ ప్రేయర్ చేసిన పాస్టర్కి అన్ని జబ్బులు ఉంటాయి. అంతవరకు వెయిట్ చేసిన తర్వాత ఆడు ఏదో ఫాస్టింగ్లో అన్నం తినకుండా కొంచెం కొంచెం బాగుంటాడు. ఆ టైంలో తగ్గుతుంది, వెంటనే సాక్ష్యాలు తిరిగి మళ్ళీ అదే పాత విషయాలు, తిరిగి అదే ప్రాబ్లం. సో మనం బాధ్యతగా ఉంటేనే మనకు పరిష్కారం అనేది మన హిందూ గ్రంథాల్లో ఉన్నాయి. సో అది నన్ను చాలా అట్రాక్ట్ చేసిందన్న. అంటే మన సెల్ఫ్లెస్గా ఒక రూపాయి తీసుకోకుండా మనకి ఒక విషయం పరిష్కారం ఇచ్చిందంటే అది గ్రేట్. అవును. సో అదన్న. సో పాస్టర్లు అనేది అలా వాళ్ళు దశం భాగం తీసుకుంటారు. దశం భాగం లేదంటే మనకి మీకు థ్రెట్స్ వస్తాయి, మీకు తెగుళ్ళు వస్తాయి. ఆడవాడు రాజు ప్రకాష్ పావాలంట, తెగుళ్ళు వస్తాయి, నీకు మెడ తిరిగిపోద్ది అంటాడు. నువ్వేమంటావు, అడుగుడి ఇవ్వబడును అని చెప్పి విశ్వాసంతో నువ్వేమంటావు, సంఘస్థులకి నువ్వు విశ్వాసం పెట్టండి అంటావు. దేవుని అడగండి నువ్వు అంటావు సంఘస్థులకి. కానీ నువ్వేమో దేవుడి దగ్గర అడగకుండా జనాల దగ్గర అడిగి తింటావు నువ్వు. అవునా కాదన్నా? నేను నాకు తెలియక అడుగుతున్నా. సో ఏం చెప్పాలన్నా, ఆరాధన చేసి ఆరాధన అంతా బాగానే ఉంటుంది, అంతవరకు ఓకే అన్న. దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నారు, అంతవరకు బ్రహ్మాండమే. ఇప్పుడు ఆరాధించినప్పుడు మనకు డివోషన్ అనేది పుట్టుకొస్తుంది, నేననే విషయం తగ్గుతుంది, అంతవరకు ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే వ్యాపారం జరుగుతుంది. దేవుడు నమ్ముకో నీకు పిల్లలు పడతారు, దేవుడు నమ్ముకో నీకు ఈ విషయం జరుగుతుంది. వ్యాపారం వద్దు. అవును కదా.
అవును. సో అదన్నా పాస్టర్ గురించి అంటే ఏంటంటే మెయిన్ మనకి రిలేషన్షిప్స్ లో కూడా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అన్న. నిన్న వాళ్ళకి పూర్వాన్ని అన్న చెప్పండి. ఖచ్చితంగా తమ్ముడు, చాలా మంది భార్యాభర్తలు విడిపోయిన ఉన్నారు, అన్నదమ్ములు విడిపోయిన ఉన్నారు, తల్లి కొడుకులు కూడా విడిపోయిన ఉన్నారు. చాలా దారుణమైన విషయాలు. ఈ పాస్టర్ల స్వార్థానికి వాళ్ళ కుటుంబాల్లో చిచ్చులు పెట్టి భార్యకి భర్త కాకుండా, తండ్రికి కొడుకు కాకుండా, మనవరాలకి నానమ్మ కాకుండా, మామ కోళ్ళు కాకుండా, ఇప్పుడు ఏసు చెప్తారు కదా, నన్ను నమ్మాలంటే, నన్ను విశ్వసించాలంటే నీ తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లిని, నీ భార్యని, నీ పిల్లల్ని, ఆఖరికి నీ ప్రాణము సైతము అసహించుకోకుంటే నీవు నా శిష్యుడు కాజాలవు అంటాడు యేసయ్య. అటువంటి పదాలు పట్టుకొని వీళ్ళు వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెట్టి నీకు పరలోకం ఉంటుంది అనేటువంటి ఒక భ్రమ కల్పించి, ఒక మిస్టర్ చూపించి వీళ్ళ జీవితాన్ని అక్కడ పరలోకంలో ఏముంటుందో ఏముండదో తెలియదు అసలు. అది మిథ్య. అది వాడు కూడా చూడలా, రాసినోడు చూడలా, రాయించినోడు చూడలా, చెప్పినోడు చూడలా. అదంతా మిథ్య, అదంతా కూడా ఒక భ్రమ. ఆ భ్రమ కల్పించి చాలా జీవితాలు నాశనం చేస్తున్నారు ఈ పాస్టర్లు. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు అందరూ కూడా నేను చాలా మంది పాస్టర్లతో మాట్లాడి వాళ్ళ నోటి నుండి వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సరే, ఇంకొక మీరు ఏ విధంగా ఈ పాస్టర్ల బాధితులు, మీ ఇంట్లో ఎవరు ఇబ్బంది పడ్డారు, మీరు క్రైస్తవం నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటి, గర్వాపస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? చాలా జరిగినాయి అన్న. అమ్మా నాన్నకి చాలా గొడవలు అయినాయి. ఇంకా కొన్ని విషయాలు చెప్తే మా ఫ్యామిలీకి కూడా మేబీ నాకు తెలిసిన ఒక థ్రెట్ ఉండొచ్చేమో. సో అందుకోసం ఇంకా కొన్ని విషయాలు చెప్పట్లేదు. సో మెయిన్ ఏంటంటే నేను స్టార్టింగ్ లో ఒక్కొక్కటి చెప్తానన్న స్ట్రైట్ గా. ఇప్పుడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను, అవునా? అవును. కానీ నన్ను నమ్మకపోతే నరకంలో చేసేస్తాను. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడన్నా. అసలు దేవుడు నేను ప్రేమిస్తాను చెప్పాలా? ఇప్పుడు తండ్రి రే నేను చాలా ప్రేమిస్తానని చెప్పిన గొప్పతనమా నాకు తెలియక అడుగుతా. అసలు ఎవరు చెప్పనటువంటి పాయింట్ చెప్తావు తమ్ముడు. ఇది నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాడు. ఎంతవరకు కరెక్ట్ అసలు? అది దయగల దేవుడు అంతేనన్నా. ఇప్పుడు ఆ దేవుడు ఏమన్నాడు, నువ్వు తప్పు చేస్తే ఇంకా ఏంటంటో ఏం చెప్పకూడదు, కొన్ని విషయాలు చెప్తే మన క్రైస్తవులకి మన ప్రేక్షకులు కూడా అలవాటే చాలా మందికి. ఇప్పుడు ఒక దావీదు మహారాజు ఉంటాడు, తను తప్పు చేస్తాడు సైనికుల భార్యతో. వాళ్ళ భార్యని వాళ్ళ కొడుకుల చేత డాబా మీద అందరూ చూస్తుండగా అదే విధమైనటువంటి తప్పు కొడుకుల చేత, అంటే తన భర్తకి పుట్టినటువంటి కొడుకుల చేత తల్లులతో రేప్ చేయిస్తాడు అన్న. ఇప్పుడు వాళ్ళు మనుషులు చేసిందన్న, ఓకే నేను అర్థమవుతుంది నాకు. దేవుడు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లా. అదే మనిషి తప్పు ఆ మనిషికే శిక్ష చేయాలి కానీ తల్లులతో శిక్ష చేయించడం కొడుకుని ఏ విధంగా, అది వీరికి శిక్ష ఎలా అవుతుంది? ఇప్పుడు దేవుడికి అప్పుడు కొన్న జ్ఞానం ఇప్పుడు కూడా అదే జ్ఞానం అన్న. ఇప్పుడు ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళకి ఎలాగా మనం కరెక్ట్ గా ఇది చేస్తాం, వాళ్ళకి జైలు శిక్ష సంథింగ్. అంతేగాని ఆల్రెడీ వ్యభిచారి దగ్గర అది ఎత్తి అందరితో చూపిస్తాను అన్నప్పుడు ఈ కాలంలో ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇది కూడా మంచి పాయింట్. ఒక ఆడపిల్ల తనకి ఇబ్బంది అయ్యి కుటుంబాన్ని పోషించుకోవడానికి తన ప్రాణం కన్నా ఎక్కువగా ఉండేటువంటి మానాన్ని విలయాలుగా మారి తన జీవితాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఆడపిల్లని తన మానాన్ని ప్రపంచానికి తెలియజేస్తా, చూపిస్తా, నీ లంగా ఎత్తి నీ మానాన్ని చూపిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది కూడా చాలా దారుణం. ఇంకొక విషయం చెప్తా తమ్ముడు, ఈ దావీదు కేసిన శిక్ష ఒకటి ఉంటే ఒక వచనం ఉంటది, తన భార్యలతో తన భార్యలు వ్యభిచారం చేశారని చెప్తాడు ఈయన. అహోలో హోలీబా అని ఉంటది పాత నిబంధనలో. దేవుడు భార్యలు మీరు నన్ను కాదని మీరు వాళ్ళతో బహుగా వ్యభిచారం చేశారు, మీరు కాళ్ళు జాచి బాగా వ్యభిచారం చేశారు, మీ స్థలానికి పొరపురుషుని మీరు చేర్చుకున్నారు, మిమ్మల్ని నాశనం చేస్తా అంటాడు.
అవునవును అవును హోల హోలిబా నాకు ప్రదానం చేయబడి వాళ్ళు బాగా వ్యభిచారం చేసి అంటారు కదా. అవునవును అవునన్న అవును. భర్త తప్పు చేస్తే భార్యని కొడుకుల చేత సెక్స్ చేయించినటువంటి ఈ దేవుడు మరి భార్యని తప్పు చేశారు, మరి ఈయనకేం శిక్ష? అసలు లాజిక్ లేదు కదన్నా. ఇప్పుడు మన గ్రంథాల్లో అన్న చెప్పండి. ఒక భర్త తప్పు చేస్తేనేమో ఇది ఎవ్వరు అడగలేదు ఇంతవరకు, నాకు తట్టలా, నువ్వు చెప్పినప్పుడు అర్థమైంది. ఎవడో దావీదు అనేవాడు తన సైనికుల బాధ్యత సైనించాడు కాబట్టి నీ ఇంటి వారి చేత నీకు అపాయం పుట్టిస్తా, నువ్వు రహస్యంగా చేసావు, నిన్ను పట్టపగలే అందరూ చూస్తుండగా చేయిస్తా అని చెప్పి తనకు పుట్టిన బిడ్డ సైనికుని భార్యకి తనకి పుట్టిన బిడ్డని పుట్టులో చంపేస్తాడు యెహోవా. 10 మంది భార్యలని అప్సలోమా ఎవడో ఉంటాడు, ఉంటాడు. గూడారాల పండుగ అన్న అది, గూడారాల పండుగ అది. అదే మిద్ది మీద గుడారాలు వేసి అందరూ చూస్తుంటే చేయిస్తాడు. ఇప్పుడు తల్లులు ఎంత బాధపడతారు, కొడుకులే సెక్స్ చేస్తున్నారు, తన భర్త చేయాల్సిన పని కొడుకులు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత సిగ్గు పడి ఉంటారు. వాళ్ళు తప్పు కాదు, అది భర్త చేసిన తప్పు. వాళ్ళకెందుకు శిక్ష? అందరూ చూస్తుండగా వీడికేం సంబంధం, వాడికి ఆస్తి వెళ్ళిపోతాడు. వీళ్ళు శిక్ష అనిపిస్తారు కొడుకుల చేత. ఎంత సరే ఈ శిక్ష మరి దేవుడికి ఎందుకు లేదు? ఎందుకంటే హోలా హోలిబా ఇద్దరు వ్యభిచారం చేశారని చెప్పి సాక్ష్యం చెప్పినాడు ఆయనే. మరి ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఈయనకి శిక్ష వద్దా? అదే కదా. సరే ఇది మెయిన్ పాస్టర్ క్రైస్తవ సోదరి సోదరిమణులు, హిందూ సోదరి సోదరిమణులు, ముస్లిం సోదరులు తెలుసుకుంటారు. ఇది ఏమన్నా మన వెళ్తాంలే. ఇంకా చెప్పు. ఇంకా అన్నది మీ అన్నది ఇప్పుడు బైబిల్లో ఉందని చెప్పి పాస్టర్ వాడు ఆఫరింగ్స్ కోసం ఏంటంటే మాట్లాడాలి కోసం ఏదో చెప్తాడన్నా. మన క్రైస్తవులు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కొంచెం ఆలోచించాలి కదన్నా. అవును, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను తప్పు చేశానన్నా. ఇప్పుడు మన హిందూ ధర్మంలో మనకి నెక్స్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏ తప్పు ఏ వీడియో ఎవరికి ఏం చేస్తామో స్ట్రైట్ గా పడతారు. అవును, అంతేగాని లేదు నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ కొడుకు ఇదిగా పుట్టాడు, నీ కొడుకు కాదు, నువ్వు ఇంకో జన్మ ఎత్తినప్పుడు నీకు అదే శిక్షను అనిపిస్తావు. కొడుకు ఏం చేశాడు? అవును, అది ఉంటుందన్న. సో ఇక్కడ ఈ పేరెంట్స్ లో మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే క్లియర్ గా మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు అందరిని ద్వేషించాలని, ద్వేషించలేదంటే నా శిష్యుడు కాదని ఉంటుంది. ఓకే, అలాంటి అసలు ద్వేషం ఆట ఎందుకు బైబిల్లో ఉందనేది ఒక డౌట్ అన్న. రెండోది ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు తండ్రి ఉన్నాడన్న. ఇప్పుడు తండ్రిని మనం ఇంకొక మాట మాక్సిమం తిడతాం అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో ఒక మాట మనకి బూత్ మాట అన్నా అనుకోండి, మహా అయితే 4 ఇచ్చుకొని మోకాళ్ళలో 4 ఇచ్చుకొని 2 రోజులు మనం కష్టపడతాం, అంతేగాని చంపేరు కదా మనల్ని. అవునవును. ఇప్పుడు దేవుడు అని అతను మన యేసును కాకుండా ఇంకో పేర్లు పిలిచేస్తే మనం చంపేస్తాడా? మరి అంత సాడిస్తా? ఏమో ఒక తండ్రికి ఉన్న ఒక జాలి కూడా ఉండదా దేవుడికి? అవును. నమ్మకపోతే నరకం అనేది అది ఎంతవరకు సామర్థ్యం అని మన జనాలు అర్థం చేసుకోవాలన్న. దేవుడు ఫస్ట్ చెప్పండి అన్న. మీరు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను. ఎస్ అన్న, మనకి సర్వే జన సుఖినో భవంతు అని ఉంటుందన్న. అది నాకు చాలా ఆకర్షించింది. అంటే అన్ని జీవులు బాగుండాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి ఫస్ట్, సెకండ్ తండ్రి, తర్వాత గురువు, తర్వాత దేవుడు, అంతే అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను నన్ను పూజించకపోతే నీకు నరకం అనేది మీరు ఫస్ట్ ఆలోచించాలన్న. ఇప్పుడు నేను బ్రాహ్మణ్స్ ఎన్నో తిట్టానన్న. నేను క్రైస్తవుడు ఉన్నప్పుడు నేను పరిచర్యలు చేస్తాను, చాలా తిట్టాను. అది ఎందుకు తిట్టాను? అయ్యో నేను ఎందుకు చేయలేదన్న, అయ్యో బాబోయ్. సో పరిచయం చేసినప్పుడు బ్రాహ్మణులు చూస్తాం, మనకి కోపం వస్తుంది కదా క్రిస్టియన్స్ ఉన్నప్పుడు. అరే చూడరా పెరుగన్నం, ఏంట్రా చూడరాడు సాంబార్ అవి అంటాం కదా, పప్పు అన్నం పెరుగన్నం. కానీ ఆడు ఎప్పుడూ మనల్ని మీద తిరగబడ్డరు. కానీ ఎప్పుడైతే నాన్ వెజ్ తిని 3 పూటలు తిని జబ్బు తెచ్చి పడున్న క్రిస్టియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళని ఎప్పుడు ఈ బ్రాహ్మణ్ ఒక మాట అనడం. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వెజిటేరియన్స్ కి అంతగా ప్రాబ్లం లేదు, నాన్ వెజ్ తిని మీట్ ప్రోడక్ట్స్ తిని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
ఆడు ఎందుకు ఒక మాట అనట్లేదు, మనకి ఇన్ని జబ్బులు ఉంది, మనం ఎందుకు కౌంటర్ వేస్తున్నాం అంటే మన తప్పులు దాచుకోవడానికి, మన ఇన్సెక్యూరిటీని దాచుకోవడానికి మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం వాళ్ళ దగ్గర. మనం అనాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఎందుకు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే అవసరం లేదు కదా ఇంకొకరిని కించపరచడానికి. అవును. సో ఇక్కడ సైకలాజికల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు మనకి ఒక అతను ఉన్నాడు, వాడిని శత్రువుగా చేయించాలంటే మన ఇద్దరం ఒకటి అవ్వాలి. అవును. లేదంటే మన ఇద్దరం ఒకటి అవ్వాలంటే వాడిని శత్రువు చేయించాలి. సో ఆ యొక్క సైకాలజికల్ బేస్డ్ లో ఈ క్రిస్టియానిటీ జరుగుతుంది తప్ప, నీ యొక్క స్పిరిచువల్ గా, నీ ఫినాన్షియల్, రిలేషన్షిప్, హెల్త్ వైజ్ అన్ని డెవలప్ అవ్వాలని చెప్పి ఏది లేదు. ఇంకొకరిని కించపరిచిన అవసరమే లేదు నీకు. నువ్వు విగ్రహాలు వ్యభిచారాలు అవసరం లేదు. అదే చెప్తున్నాను కదా, విశ్వాసాన్ని పేరు పెట్టుకొని ఎన్నో మన గ్రామాల్లో మన అక్క చెల్లెలు, అమ్మ, అమ్మలో, బాబాయ్లు ఎంతోమంది ఉంటారు కదా, అన్ని సమస్యలు ఉంటాదన్న విశ్వాసం అని అంటాడు. అవును. వాళ్ళు కొంచెం ఆలోచించాలి కదా, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, మన మంచి చెడులకి మనమే కారణం అని చెప్పి క్లియర్ గా కర్మ సిద్ధాంతం మన కాన్సెప్ట్ ఉంది ఇక్కడ హిందూ ధర్మంలో.